ప్రధాని మోదీ భోగాపురం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు డీజీపీ హరీష్ గుప్తా కుమార్. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామంటున్నారు. ట్రాఫిక్ మూవ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించామని, సైంటిఫిక్ పద్ధతిలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా 24/7 పర్యవేక్షిస్తున్నామన్నారు. విశాఖలో ఐజీ ర్యాంక్ అధికారితో ట్రాఫిక్ పై నిఘా పెట్టామన్నారు. వీఐపీలు ప్రజలకు వేర్వేరు రూట్లు సిద్ధం చేశామన్నారు. ప్రజలందరూ ఈ అద్భుత కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మనతో పాటు ఉన్నారు. సార్, ప్రధానమంత్రి గారి పర్యటన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి రివ్యూ చేశారు. ఎలా సార్ ఏర్పాటు చేసిన భద్రతా పరంగా? ఇప్పుడు ఇవన్నీ రివ్యూలు ముఖ్యంగా మన ట్రాఫిక్ అంశం మీద ఫోకస్ పెట్టాము. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఎందుకంటే మిగతా అరేంజ్మెంట్స్ ఆల్రెడీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఈ ట్రాఫిక్ మూమెంట్స్ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా రూట్ ఇట్లా ప్లాన్ చేసుకుంటూ దాని మీద డిస్కషన్స్ అయినాయి. సో హోప్ఫుల్గా ఎవరికి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మూవ్మెంట్ చెప్పిస్తాం. భారీగా జన సమీకరణ కూడా చేస్తున్నారు, అంటే వాహనాలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మేనేజ్మెంట్ పరంగా ఎటువంటి రివ్యూ చేసి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా మనం ట్రాఫిక్ ఇక్కడెక్కడ చోకింగ్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ మన ఫోర్స్ పెట్టుకొని అక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకొని కొన్ని వన్ వేస్ చేసుకొని దానికి ఎట్లా రెగ్యులేట్ చేయాలా డ్రోన్ ద్వారా మనం మానిటర్ చేస్తాం. 24 hour కంట్రోల్ పెడుతున్నాము. ఇక్కడ కూడా పెడుతున్నాము, భోగాపురంలో కూడా పెడుతున్నాము, మెయిన్ కంట్రోల్ పెడుతున్నాము. ఇక్కడ ఐజీ ర్యాంక్ అధికారి మన రాజ్కుమారి గారు ప్రత్యేకంగా ట్రాఫిక్ స్వయంగా చూస్తారు. సిపి గారు ఉన్నారు. సో ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఒక సైంటిఫిక్ పద్ధతి ప్రకారం చేస్తున్నాము. ప్రధానంగా వీవీఐపీ మూవ్మెంట్ జరిగే రోడ్లు ప్రధానంగా అంటే పబ్లిక్ ఉంటుంది, వీవీఐపీ మూవ్మెంట్ కూడా ఉంటుంది. ఆయా రోడ్లకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారా? ఏదైనా వీఐపీ మూవ్మెంట్కి పబ్లిక్ మూవ్మెంట్కి మనం సెపరేట్గా చేస్తున్నాము. పబ్లిక్ ఏ రోడ్ నుంచి పోతున్నారు, జనరల్ పబ్లిక్ ఆ రోడ్ సెపరేట్ ఉంటాయి. వీఐపీకి రోడ్ సెపరేట్ పెడుతున్నాము. దానికి కూడా ఒక సిస్టమ్ ప్రకారంగా ముందే ప్లాన్ చేసుకొని అన్ప్లాన్డ్ ఇక్కడ ఉండదు. చెప్పండి సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అంటే ఓవరాల్గా ఉత్తరాంధ్ర కాదు దేశవ్యాప్తంగా ఒక మంచి ఎయిర్పోర్ట్ అనేది భావన ఉంది. కాకపోతే వచ్చే ప్రజలకి మీ తరఫున ఇచ్చే సూచన ఏంటి? ప్రజలు రావాలా, వాళ్ళ భాగస్వామ్యం అవ్వాలా. ఇది పెద్ద ప్రాజెక్ట్, మన ఆంధ్రాకి ఒక ప్రైడ్గా వస్తుంది, ఉత్తరాంధ్రకి ఒక ప్రైడ్గా పెద్ద మేజర్ ప్రాజెక్ట్ రావడం అంటే చాలా కాలం తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందా. కాబట్టి ప్రజలు వచ్చి చూసుకోండి. మీ ఎయిర్పోర్ట్, గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ కాదు, ఇది మీ ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వీవీఐపీలు కూడా హాజరవుతున్న నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఒకవైపు ప్రజలు కూడా అంటే జన సమీకరణ కూడా భారీగా జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు వీవీఐపీల మూవ్మెంట్, మరోవైపు జన సమీకరణ, ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒకవైపు డ్రోన్లు, మరోవైపు సిబ్బంది పర్యవేక్షణతో పాటు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అంటున్నారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.